రామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఇవాటి రోజున అత్యంత ప్రసిద్ధమైనటువంటి పురాణ ప్రసిద్ధమైనటువంటి ఈ సోమశిల క్షేత్రంలో శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి సన్నిధిలో భక్తులైనటువంటి మీరందరూ కూడా సంకల్పించినటువంటి నూతన దేవాలయ నిర్మాణానికి శిలాన్యాస కార్యక్రమాన్ని ఇవాటి రోజున నెరవేర్చి ఉన్నాము. స్వామి సన్నిధిలో పూజలు చేసి అమ్మవారి సన్నిధిలోనూ పూజలు నిర్వహించి ఈ సంకల్పితమైనటువంటి దేవస్థాన నిర్మాణ కార్యం భవిష్యత్తులో జరగబోతూ ఉన్నటువంటి ఒక భవ్యమైన శిలామయ దేవస్థానం యొక్క నిర్మాణ కార్యం ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో జరుగుగాక, జరగవలను అనేటటువంటి ప్రార్థనని భగవత్ సన్నిధిలో కూడా చేసి ఉన్నాం. తద్వారా ఈ క్షేత్రం భవిష్యత్తులో విశేషమైనటువంటి అభివృద్ధిని కూడా పొంది ఇంకా ఆ భగవంతుడి యొక్క దివ్య సాన్నిధ్యం ఇతోపి అధికంగా ఇక్కడ వృద్ధి చెంది విరాజమానమై ఇక్కడికి వచ్చేటటువంటి సమస్త భక్తులకు భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సదాకాలం కలుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి ఒక కార్యం ఇవాటి రోజున ఈ శిలాన్యాస కార్యక్రమం ఇవాటి రోజున ఇక్కడ చేసి ఉన్నాం. జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 1200 సంవత్సరాలకు పూర్వం మన భారతదేశంలో అవతరించి మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించారు. ఎవరెవరైతే ఈ ధర్మం గురించి అనేక విధాలుగా ఆక్షేపణలు చేస్తూ ఈ ధర్మాన్ని నిందిస్తూ ఉండేవారో